ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, కొన్ని తప్పులు చేస్తుంటారండి. ఆ తప్పులు ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దామండి. నా వీడియోకి సపోర్ట్ ఇవ్వండి, ఒక్క లైక్ ఇవ్వండి, కామెంట్స్ లో పెట్టండి. ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా రిప్లై ఇస్తానండి అందరికీ కూడా. ముందుగా మనం చేసే పూజ సామాగ్రి అంతా మనము ముందుగానే ఏర్పాటు చేసుకోవాలండి. హడావి లేకుండా ఈ పూజకైతే తప్పకుండా అరటి పండ్లు, అలాగే చలిమిడి అంటే పెసరపప్పుతో నానబెట్టి ఉంచిన చలిమిడి కూడా ముఖ్యమండి. నెయ్యి, ఒత్తులు, 365 ఒత్తులు, అలాగే పిండి, ఆ వరిపిండితో చేసిన దీపాలు, ప్రమిదలండి అన్ని సిద్ధం చేసుకోవాలి. తమలపాకులు, గౌరమ్మని చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడైతే మనము పూజ చేసుకుంటున్నామో అక్కడ అలికి ముగ్గు పెట్టుకోవాలండి. తప్పకుండా కాస్త పసుపుతోనైనా సరే, లేకపోతే జాజుతోనైనా సరే ఇలా అలికి ముగ్గులు పెట్టుకోవాలి. ఇలా మనము ఇంట్లోనైనా చేసుకోవచ్చు, గుడిలోనైనా చేసుకోవచ్చండి. ఈ కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదీ స్నానం చేయడం మంగళకరం అండి. లేకుంటే ఇంటిలో ఉన్న నీటితోనైనా సరే స్నానం చేయాలి. దాన్నే గంగా స్నానం అని భావించి మనము నదిలో స్నానం చేసే అవకాశం లేకుంటే ఉదయాన్నే లేచి స్నానము జపాలు ముగించుకొని గుడికి వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకోవాలండి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకి ఒక్క ఒత్తు చొప్పున ఏడాది మొత్తం సూచిస్తాయండి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొప్పల వలె ఉంచి నదిలో లేదా కొనుల్లో కూడా వదులుతారు. శివాలయంలో దీపాలు వెలిగించవచ్చు, అలాగే విష్ణు ఆలయంలో కూడా దీపాలు వెలిగించు. లేకుంటే గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనైనా తులసి కోట దగ్గర దీపాలు వెలిగించుకోవచ్చండి. దేవాలయంలో మనకి వీలు కాని వాళ్ళు ఇంట్లోనైనా వెలిగించుకోవచ్చు. సహస్ర దీపార్చన కూడా చేసుకోవచ్చు. లింగార్చన, మహాలింగార్చన చేసి వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయండి. పురాణాలు చెప్తున్నాయి, కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలకు పూజించడమే. ఇలా చేస్తే సకల పుణ్యాలు నదుల్లో స్నానం చేసినంత ఫలితం అయితే దక్కుతుండండి. కానీ కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖము, పరలోకంలో ముక్తి కూడా లభిస్తుందంట. ఈ దీపాలను కూడా ఎవరు వెలిగించాలో కూడా మనం తెలుసుకుందామంటే, ఇంటికి యజమానినే ముఖ్యంగా వెలిగించాలంట. అంటే యజమాని అంటే భర్త వస్తారండి. మన ఇంట్లో గుడిలోనైనా సరే, ఇంట్లోనైనా సరే భర్తతో కూడా మనం వెలిగించుకోవచ్చంటే, మగవారు ఎందుకు వెలిగించాలంటే తప్పకుండా మగవాళ్ళు ఇంటి యజమాని కాబట్టి ఇంట్లో యజమానుడు వెలిగిస్తే ఇంటి లాదులకి శుభం కలుగుతుందండి. ఇదైతే అందరూ కూడా మర్చిపోవద్దు. ముఖ్యంగా ఆడవాళ్ళే చేసుకునే పూజ అని అనుకోవద్దండి. ఇంట్లో మగవాళ్ళు కూడా ఇంట్లో దీపం పెడితే చాలా మంచిది. ఆ ఇంటికి పిల్లలకి, మన పిల్లలు క్షేమంగా ఉంటారు. ఇంటి యజమాని పెడితే భార్యకి, మన అందరికీ కూడా సౌఖ్యం లభిస్తుందండి. నేనైతే తమలపాకులు వేసుకున్నానండి. అటు ఇటుగా తమలపాకులు ఎందుకు వేసానంటే దీపాన్ని వెలిగించాలండి. పిండి ప్రమిదలు కూడా ఉన్నాయి కదా, ఇలా మధ్యలో గౌరమ్మని పెట్టి మనము అటు ఇటుగా పిండి ప్రమిదలు కూడా వెలిగించాలి. ఒక్క 365 ఒత్తులే కాకుండా పిండి ప్రమిదలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఈ తప్పులు కొన్ని చేయకూడదండి. ఇకపోతే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించేటప్పుడు తప్పనిసరిగా నియమ నిష్టలతో మనం పాటించాలండి. తెలిసి తెలియక కొన్ని తప్పులైతే చేస్తుంటాము. అవన్నీ కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఆ రోజు తప్పకుండా ఉపవాసం ఉండాలండి. కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించే 365 ఒత్తులు స్వయంగా మనమే తయారు చేసుకొని వెలిగించాలి. ఒకవేళ దీపాలను ఉదయం వెలిగించాలని అనుకుంటే రాత్రి మొత్తం ఆవు నెయ్యిలో నానబెట్టి మరుసటి రోజు వెలిగించుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం వెలిగించాలనుకుంటే ఉదయాన్నే ఆవు నెయ్యిలో నానబెట్టి ఒత్తులని నానబెట్టి వెలిగించడం మంచిదండి. అది కూడా సాయంకాలం. శివాలయంలో కూడా వెలిగించవచ్చు, గుడిలోనైనా వెలిగించవచ్చు. లేదు మాకు కుదరదంటే కనీసము తులసి కోట వద్ద కూడా వెలిగించుకోవచ్చు. మాకు తులసి కోట కూడా లేదండి అని అనుకుంటే ఇంట్లో దేవుడి దగ్గర కూడా వెలిగించుకోవచ్చండి. తప్పు లేదు. ఒక పీట ఏర్పాటు చేసుకొని ఇలా విడిగా ప్రమిదలు పెట్టుకొని మనం దేవుడి గదిలో
కూడా ముందుగా స్వామికి అభిషేకం చేసుకొని, ఆ విష్ణుమూర్తికి అయితే అర్చన చేసుకొని, శివునికి అయితే అభిషేకం చేసుకొని మనం పూజ చేసుకొని ఇలా ఉపవాసం ఉండి ఆ రోజు ఇలా దీపారాధన చేసుకోవాలండి. అది కూడా మన ఇంటి యజమాని ముట్టించాలి. తప్పకుండా ఈ దీపాన్ని అయితే పెట్టాలండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పెడితేనే ఆ ఇంటికి మంచిదండి, సంసారానికి మంచిదంట. ఇది పండితులే చెప్తున్నారు. అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నానండి ఈ మాట. అయితే ఒక్క స్త్రీలు పెడితేనే కాదండి, ఇంట్లో యజమాని కూడా తప్పకుండా వెలిగించాలి. ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసు కదండి. కార్తీక మాసమే కాదు, నిత్య దీపారాధన చేయడం తప్పనిసరి అండి అంటూ మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసంలోనైనా ఇలా పౌర్ణమి రోజు మనం దీపాలను వెలిగించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీపారాధన మానకూడదండి. ఇలా దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం అయితే లభిస్తుందంట మనకి శాస్త్రంలో చెప్తున్నారండి. ఇకపోతే కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా దీపాలు వెలిగించే సమయంలో పొరపాటు కూడా కొన్ని పనులు చేయకూడదు. ఈ విధంగా 365 ఒత్తులు వెలిగించే సమయంలో సరాసరి ఈ ఒత్తులను వెలిగించకూడదండి. పూజించకుండా ముందుగా తమలపాకులను పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతిని పూజించి అనంతరము విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తర్వాత మనము 365 ఒత్తులు వెలిగించాలి. ఈ ఒత్తులు వెలిగించే సమయంలో తమలపాకులు తీసుకొని దానిపై పసుపు కుంకుమ వేసి అనంతరము మట్టి ప్రమిదలు తీసుకొని 365 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించాలంటే మనం ముందుగా ఆచమానం చేసుకోవాలండి. ధూపదీపాల నైవేద్యం షోడోపచార పూజ కంపల్సరీ చేయాలి. ఈ పూజకైనా ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో దీపాన్ని పూజించి అనంతరము ధూపము వేయాలి. ఇలా ధూపం వెలిగించే సమయంలో బెల్లము కానీ పటికనైనా సరే, అలాగే చలిమిడి పానకమైనా సరే మనం సమర్పించుకోవచ్చు నైవేద్యంగా. అరటి పండ్లు అయితే తప్పనిసరి అండి. ఏవి పండ్లు అయినా సరే కానీ అరటి పండ్లు ఈ పూజలో తప్పనిసరిగా నైవేద్యంగా పలహారంగా కూడా పెడతారండి. కానీ ఉపవాసం ఉంటూ ఎవరితోని మాట్లాడకుండా దీక్షగా మనము నిశ్శబ్దంతోని మనశ్శాంతితోని ఈ పూజ అయితే చేసుకోవాలండి. ప్రశాంతంగా దీపారాధన చేసేటప్పుడు కూడా మౌనంగా ఉండి దీపారాధన చెయ్యండి. ఇది అందరూ మర్చిపోవద్దు. మనస్సులో ఓం నమ శివాయ అనుకుంటూ దీపారాధన చేసుకోవాలండి. ఇలా నిత్య దీపారాధన కుదరనప్పుడు పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించి మనము 3 సంవత్సరం మొత్తం వెలిగించినంత పుణ్యం అయితే మనకు లభిస్తుందండి. ఇది అందరూ కూడా మర్చిపోవద్దు. ఈ పూజ ఇలా చేసుకోండి. ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండాలండి వాతావరణం అంతా. కానీ ముందుగా యజమాని వెలిగించినాకనే ఇంట్లో స్త్రీలు వెలిగించాలి. మన ఇంటి యజమాని మన కోసం వెలిగించాలండి తప్పనిసరిగా. భర్త ముందుగా వెలిగించినాకనే ఎవరిదాలు కూడా వెలిగించుకోవచ్చు. పిల్లలు కూడా వెలిగించుకోవచ్చు అండి. 365 ఒత్తులు పెద్దలే కాదు, పెళ్ళైన వాళ్ళు వెలిగించుకోవచ్చు. నియమ నిష్టములతో బ్రహ్మచర్యం పాటించి ఆ రోజు ఉపవాసం ఉండి మనము గుడిలోనైనా సరే అలాగే ఇంటిలోనైనా సరే వెలిగించుకోవచ్చండి, తప్పులేదు. కొంతమంది గర్భిణీ స్త్రీలు వెలిగించుకోవచ్చా అని అడుగుతున్నారు. తప్పకుండా వెలిగించుకోవచ్చండి. దీపారాధనకి ఎటువంటి అడ్డంకులు లేవు. టెంకాయ మాత్రం కొట్టకూడదండి గర్భిణీ స్త్రీలు. కానీ దీపం అయితే వెలిగించుకోవచ్చండి. ఆ దీపాన్ని కూడా మన కడుపులో ఉన్న శిశువు ఆలాపన చేస్తుందంట. తప్పకుండా వెలిగించుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని వేడుకుంటున్నానండి. నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ సపోర్ట్ ఉండాలండి. ఇలా గణపతి పూజ అయితే చేసుకోండి. ముందుగా గణపతిని ఆరాధించినాకనే మనము దీపము ప్రమిదల్ని ముందు అటు ఇటు వెలిగించి తర్వాత గణపతి పూజ చేసుకొని మరలా 365 ఒత్తులు వెలిగించుకోవాలండి. ఇది మర్చిపోవద్దండి. ఈ 365 ఒత్తులు మొత్తం కాలిపోయినాకనే అవన్నీ కాలిపోవాలండి. కాలిపోయినాకనే మరుసటి రోజు తెల్లారి అంటే మరుసటి రోజు మనము ఇది జరుపుకోవాలి. ఎక్కడన్నా తొక్కని ప్రదేశంలో కూడా మనం పిండి ప్రమిదలు వేయచ్చు, అలాగే ఆవుకు కూడా పెట్టేయచ్చండి. అరటి పండ్లు తినొచ్చా అంటే తప్పకుండా తినొచ్చు. ఏ నైవేద్యమైనా సరే దీపానికి సమర్పించింది తినొచ్చండి. దీపంలో పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది. తప్పకుండా నైవేద్యం అయితే స్వీకరించవచ్చు మళ్ళా తర్వాత. లేకపోతే ఆవులకైనా పెట్టొచ్చండి.
సందేహం లేదు అసలుకి. కానీ మనమైతే స్వీకరించవచ్చు అండి. ఇలా ఆ తమలపాకులు కూడా ఎటు పడితే అటు పడేయకుండా జలంలోనైనా వేసుకోవచ్చు. తొక్కని ప్రదేశంలో కూడా మనము ఈ పూజకు వాడని అన్నీ కూడా సామాగ్రి అంతా మనము చాలా జాగ్రత్తగా, ఎందుకంటే పూజ చేసిన ఫలితం అయితే ఉండాలి కదా, అందుకే ఈ పూజకు వాడిన సామాగ్రి కూడా మనము తొక్కని ప్రదేశంలో వేయాలండి. ఇది కూడా అందరూ మర్చిపోకండి. ఈ పూజ అయితే అందరూ చేసుకోండి తప్పకుండా. వీలైతే దీనికి ఒక స్టోరీ కూడా ఉందండి, అంటే వ్రతకథ కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను వ్రతకథ కూడా చెప్తానండి. 365 ఒత్తుల వ్రత విధానము, చేసిన ఫలితం ఏంటో వ్రతము దీనికి పురాణాల్లో ఉందండి. అది కూడా వ్లాగ్ పెడతాను. అందరూ కూడా సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. నా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి అండి. ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను కింద మీరు కామెంట్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఇంకోటి, ఈ 365 ఒత్తులు తలస్నానం చెయ్యాలా అంటున్నారండి. రోజు తలస్నానం చేసి, ఇప్పుడు కార్తీక మాసంలో రోజు తలస్నానం కంపల్సరీ చేస్తున్నారు కదా, అలాగే తలస్నానం చేయాలండి. చల్లనీటితో తలస్నానం చేస్తే ఇంకా మంచిది. ఈ నూనె కూడా నెయ్యి కానీ నువ్వుల నూనె వాడితే ఇంకా శ్రేయస్కరం అండి. ఇదైతే అందరూ కూడా మర్చిపోకండి. తమలపాకులతో మనం దీపారాధన తప్పకుండా ఇలా వెలిగించుకోవాలండి. పూజకు కావాల్సిన సిద్ధంగా అన్ని ముందు రోజే సిద్ధం చేసుకోండి. ఎక్కడ మనము మర్చిపోకుండా హడావిడి లేకుండా పూజ అయితే చేసుకోండి. అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలండి. తప్పకుండా వెలిగించి ఈ కరుణా కటాక్షాలు అయితే శివునికి విష్ణువుని కరుణా కటాక్షాలు అందరూ పొందాలని కోరుకుంటున్నాను. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.